పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నిక ఉద్రిక్తతకు దారితీసింది. ఎన్నికల్లో ఎన్నికల కమిషన్తో కలిసి టీడీపీ రెగ్గెంకుకు పాల్పడుతుందని వైసీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. దీంతో ఉద్రిక్తతలు పెరగకుండా ఉండేందుకు పలువురు వైసీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. ఈ క్రమంలోనే పులివెందుల వైసీపీ కార్యాలయానికి వచ్చిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఆఫీసులోనే నిర్బంధించారు. దీంతో అక్కడికి వచ్చిన వైసీపీ కార్యకర్తలను వెళ్లిపోవాలని పోలీసులు సూచించారు. అయినప్పటికీ వాళ్లు వినిపించుకోకపోవడంతో పోలీసులు వైసీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం నెలకొంది. ఈ క్రమంలో గురైన డీఎస్పీ కోయ ప్రవీణ్ వైసీపీ కార్యకర్తలపై మండిపడ్డారు. కాల్చి పడేస్తా నా కొడక, ఏమనుకుంటున్నావు, యూనిఫామ్ ఇక్కడ అంటూ వారికి వార్నింగ్ ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. శ్రీకాంత్, చెప్పండి. రైట్ వెంకట్, ఏదైతే పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి పూర్తి స్థాయిలో ఉద్రిక్తత వాతావరణం అయితే చోటు చేసుకుని చెప్పుకోవచ్చు. అయితే ఎన్నికల కమిషన్తో కలిసి టీడీపీ పార్టీ ఏదైతే ఉందో రిగ్గింగ్ పాల్పడుతుంటే కూడా వైసీపీ నాయకులు ఒక రకంగా ఒక పక్క ఆరోపిస్తుంటే, అయితే ఈ సందర్భంలో ఈ వైసీపీ నాయకులను పోలీసులు అరెస్టు చేయడం అనేది ఈ క్రమంలోనే పులివెందుల వైసీపీ కార్యాలయానికి వచ్చిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆయన ఆఫీసులు నిర్బంధించినట్టు పరిస్థితి. అయితే ఒక్కసారిగా అవినాష్ రెడ్డి నిర్బంధించడానికి పలువురు వైసీపీ నాయకులు కానీ కార్యకర్తలు పూర్తిలో తప్పుబట్టి కార్యాలయానికి వెళ్లి తీవ్ర స్థాయిలో నినాదాలు చేస్తున్నట్టు పరిస్థితి. దీంతో అక్కడికి వచ్చిన వైసీపీ కార్యకర్తలను అక్కడ నుంచి వెళ్లిపోవాలంటూ కూడా పోలీసులు సూచిస్తున్నప్పటికీ ఆయన వినకపోయేసరికి వాళ్ళు వినిపించుకోకపోవడంతో పోలీసులు వైసీపీ వారి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వాదం నెలకొందని చెప్పుకోవచ్చు. అయితే ఈ క్రమంలో అక్కడ వచ్చినటువంటి ఎవరైతే డీఎస్పీ కోయ ప్రవీణ్ ఉన్నారో వైసీపీ కార్యకర్తలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డని చెప్పుకోవచ్చు. అంటే కాల్చి పడేస్తా నా కొడుక, ఏమనుకుంటున్నావు, యూనిఫామ్ ఇక్కడ అంటూ తీవ్ర స్థాయిలో వార్నింగ్ ఇచ్చినట్టు పరిస్థితి. దీనికి సంబంధించి ఒక వీడియో కూడా ప్రస్తుతం మనం చూస్తున్నాం, సామాజిక మాధ్యమంలో బాగా వైరల్ అవుతుంది. ఇక్కడ మన స్క్రీన్ పైన కూడా మనకు ప్లే అవుతుంది ఇక్కడ. అయితే ఈ వేలో ఒకసారి చూసుకుంటే కనుక ఇటు పులివెందులపై చంద్రబాబు లోకేష్ పగబట్టరని కూడా అవినాష్ రెడ్డి కామెంట్ చేస్తున్న పరిస్థితి. అయితే రిగ్గింగ్ జరిగినట్టుగా స్పష్టమైన ఆధారాలు ఉన్నాయంటూ కూడా అవినాష్ రెడ్డి కరాకానికి చెప్తున్న పరిస్థితి. అయితే పోలీసులు చేయాల్సిన నష్టమంతా చేశారని, ఇంకా ఏం చేయాలనుకుంటున్నారంటూ కూడా తీవ్ర స్థాయిలో పోలీసులపై కూడా అవినాష్ రెడ్డి మండిపడుతున్న పరిస్థితి. అయితే కార్యకర్తలు సమన్వయం పాటించాలంటూ కూడా ఒకవైపు వైఎస్ అవినాష్ రెడ్డి చెప్తున్నప్పటికీ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ ప్రస్తుతం ఈ డీఎస్పీ కోయ ప్రేమ చేసిన కామెంట్స్ మాత్రం పూర్తి స్థాయిలో హాట్ టాపిక్ గా మారాయని చెప్పుకోవచ్చు. దీనిపైన కూడా తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తుందని చెప్పుకోవచ్చు. వెంకట్, రైట్ శ్రీకాంత్, థ్యాంక్ యూ.